ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు. నమస్తే అండి. ఇక పనిలేని సర్కారు పసలేని కేసు, తన పైన ఎటువంటి పసలేని కేసు పెట్టి ఈ ప్రభుత్వం కావాలని రాజకీయంగా వేధించే ప్రయత్నం చేస్తోంది. ఈ కుట్రను ఖచ్చితంగా ఎదుర్కొంటామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. నిన్న మీడియా చిట్ చాట్లో ఆయన మాట్లాడారు. సో ఫార్ములా ఈ రేస్ కేసులో అసలు అవినీతే లేనప్పుడు, అవినీతికి ఆస్కారమే లేనప్పుడు, అవి పూర్తిగా పారదర్శకంగా జరిగిందని నేనే చెప్తున్నప్పుడు అవినీతి లేకపోతే ఇంకా ఏసీబీ కేసు ఏంటి, ఈడీ ఎందుకు అంత అత్యుత్సాహపడుతుందంటూ కేటీఆర్ ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్ భరత్ గారు, నిజంగా ఎందుకు పసలేని కేసు అంటున్నారు కేటీఆర్ గారు? దాంట్లో ఏముంది ఆ కేసులో ఎగ్జాక్ట్గా? ఇప్పుడు ఒక అవినీతి కేసు యాంటీ కరప్షన్ వాళ్ళు ఇవాళ తీసుకున్న ఇది రిజిస్టర్ చేసిన ఈ కేసులో అవినీతి ఉన్నదా అనేది ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అది ముందుగా తేలాల్సిన అవసరం ఉంది. ఎవరు ఒకళ్ళు డబ్బు తీసుకొని ఇంకొకళ్ళు డబ్బు ఇస్తే ఒక పని చేసేదానికోసము ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి డబ్బు ఇస్తే అది అవినీతి అవుతుంది. కానీ ఇందులో ఎక్కడైనా ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టుగా ఉన్నదా? ఇక్కడ ప్రభుత్వం వేసిన అంటే ప్రభుత్వం అంటే ఏసీబీ వాళ్ళు వేసిన ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా ఈ ఫలానా వ్యక్తి డబ్బులు ఇచ్చినట్టుగా, ఫలానా పని చేసేదానికి డబ్బులు ఇచ్చినట్టుగా ఎక్కడ లేదు. అంటే ఒక అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎవరికైనా అంటే వాళ్ళకి లాభం చేకూర్చే పద్ధతుల్లో ఎవరైనా లంచం తీసుకుంటే ఈ లంచం ఎవరిచ్చినారు, ఎవరు తీసుకున్నారు అనేది లేకుండా యాంటీ కరప్షన్ కేసు ఏందండి, ఏసీబీ కేసు ఏంది? వాళ్ళ ఇదంతా ఏంటంటే క్యాబినెట్ రెజల్యూషన్ లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా ఈ పని చేసినారని అంటారు. క్యాబినెట్ అనుమతి అవసరమే లేదు. అది క్యాబినెట్ అనుమతి లేదు. అందులో ఉన్నది ఏంటంటే ఆ నిబంధన ఏంటంటే గవర్నమెంట్ అనుమతి కావాలన్నారు. మంత్రి గవర్నమెంట్, ఆ శాఖ ఏ శాఖ కింద అయితే హెచ్ఎండిఏ ఉందో ఆ శాఖ మంత్రే గవర్నమెంట్. ఆ అనుమతి ఇచ్చినారు. అనుమతి ఇచ్చిన తర్వాత ఇంకోటి ఏం మాట్లాడుతున్నారు, ఇది ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న సందర్భంలో వీళ్ళు చేస్తారు, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేకుండా. ఇప్పుడు అంతకు మునిపే మొదలుపెట్టి ఉన్న కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉన్నదో కంటిన్యూస్ ప్రాసెస్లో ఉన్న పనులు ఏదైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అవసరం లేదు. తర్వాత వీళ్ళు ఎలక్షన్ కమిషన్కి కాంగ్రెస్ పార్టీగా కూడా ఎన్నడూ దీని మీద కంప్లైంట్ ఇచ్చిన పాపన పోలేదు. ఇదంతా లేకుండా ఇవాళ కేవలము కుక్డప్ కేసు చేసేదానికోసము దాన్ని తీసుకొని వచ్చి ఇంకొకటి ఏమంటే ప్రజాధనంని దుర్వినియోగపరిచినారు. ఇట్లాంటి దానికి పర్మిషన్ లేకుండా తర్వాత దుర్వినియోగపరిచినారండి. ఇది దుర్వినియోగపరలేదు, దీనివల్ల లాభం వచ్చింది గవర్నమెంట్కి. పన్ను రూపంలో పెట్టిన ఖర్చు కన్నా ఎక్కువ లాభం ఆల్రెడీ వచ్చింది. మనకే రాలేదు, రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా లాభం వచ్చింది జిఎస్టీ రూపంలో. ఇదే కాకుండా పెట్టుబడులు వచ్చినాయి, పెట్టుబడులు కూడా వచ్చినాయి, అనేక రకాల పెట్టుబడులు వచ్చినాయి. తర్వాత ప్రజలకి ఈ వెహికల్స్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్, బ్యాటరీ సపోర్టెడ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడాల్సిన అవసరం అనేది విస్తృతంగా ప్రచారం జరిగింది, అవగాహన పెంచడం జరిగింది. తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడం జరిగింది. మరి ఇందులో ఏముందండి? ఇందులో ఇది తప్పుడు కేసు కాకపోతే ఇది పసలేని. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగలేదు. ఒకవేళ నిజంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగినట్టు అయితే కనుక అది ఎలక్షన్ కమిషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏసీబీకి ఏం పని అనేది జనరల్ గా వచ్చే క్వశ్చన్. తర్వాత ఇంకొక విచిత్రమైన వితండ వాదన చేస్తూ ఉన్నారు. ఏది రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ని బయట దేశంలోకి పంపించినారని. అది చేయాల్సిన పని అది మంత్రి పని అనండి. అది మంత్రి చేస్తాడా? రిజర్వ్ బ్యాంక్ పోయి పత్రాన్ని తీసుకొని పోయి వాళ్ళ దగ్గర అది చేయాల్సింది అధికారులు. దాంట్లో ఒకవేళ అధికారులు చేయకపోతే అది ఒక మిస్టేక్. అది దాంట్లో ఇది ఎక్కడున్నది, అవినీతి ఎక్కడున్నది? ఇప్పుడు ఇదే కనుక పద్ధతి అయితే అంటే ప్రజాధనాన్ని ఇట్లా పర్మిషన్ లేకుండా ఇట్లా దుర్వినియోగం చేసినంటే ప్రజాధనంతో అంబేద్కర్ విగ్రహాన్ని కడితే దాన్ని వాళ్ళ ప్రజలకి ఉపయోగార్థం లేకుండా చేస్తున్నారు. అట్లనే ప్రజాధనంతో 100 కోట్లతోని మన అమరజ్యోతిని కన్స్ట్రక్ట్ చేసి దాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చిన దానికి తాళాలు వేసి పెట్టినారు. తర్వాత ముఖ్యమంత్రికి అధికార నివాసం, ఆ అధికార నివాసాన్ని అంటే తెలంగాణ యొక్క అధికార దర్పాన్ని ఉట్టిపడేటట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఒక అధికార నివాసాన్ని కడితే ఆ అధికార నివాసాన్ని వాడకుండా అక్కడ పక్కన పెట్టడము. తర్వాత
ఈ హైడ్రా పేరు మీద అనేక ఇండ్లు కూలగొట్టినారండి, వందల ఇండ్లు కూలగొట్టినారు, చాలా మందిని బేదకాలు చేసినారు, పర్మిషన్లో ఉన్న వాటిని కూడా ఇండ్లు కూలగొట్టినారు. మరి దానికి క్యాబినెట్ ఇది ఉందా? క్యాబినెట్ అప్రూవల్ ఉందా? క్యాబినెట్ అప్రూవల్తో చేసిందా ఈ పని? మరి ఇవాళ అదే హైడ్రా మేము ఫలానా డేట్ తర్వాత కట్టిన వాటిని కూలగొట్టమని అన్నారు. మరి ఫలానా డేట్ తర్వాత కట్టిన వాటిని, డేట్ కన్నా ముందు కట్టిన వాటిని ఇవాళ కూలగొట్టిన వాళ్ళకి పరిహారం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇది కూడా ఒకవేళ ఇది అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆపింది 50 కోట్లు కాదు, మొత్తం 600 కోట్ల అది పచ్చబద్ధం, ఆపేశాం. అది పచ్చబద్ధం. విషయం ఏంటంటే ఇందులో అవినీతి జరిగితే కాంట్రాక్ట్ ఎందుకు క్యాన్సిల్ చేయలేదండి? అవును, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయలేదు. ఇప్పుడు అవినీతి ద్వారా ఉద్భవించిన కాంట్రాక్ట్ అయితే ఈ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయాలి. అంటే ఇవన్నీ సామాన్యుడికి కూడా కనిపించేంత దొంగ కేసు పెట్టినారు. ఈ దొంగ కేసు దేనికోసం పెట్టినారు? ఇవాళ మీరు ఏదైతే వాగ్దానం చేసి ఇవాళ ప్రజలకు చేయట్లేదో, అంతకు మునుపు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల కింద అందే డబ్బుని ఇవాళ మీరు అందకుండా ఆఫ్ చేసినారో, ఇట్లాంటి తర్వాత ఈ రాష్ట్రాన్ని ఒక క్రిమినల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. వీటన్నిటిని ఎత్తి చూపుతుంటే దానికి మీరు తట్టుకోలేక ఈ దొంగ కేసులు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రాన్ని మీరు దేంట్లో అభివృద్ధి చేయలేదండి. 22% బ్రహ్మాండమైన అభివృద్ధి క్రైమ్ పెంచే దాంట్లో చేస్తున్నారు. మరి దీన్ని విమర్శించొద్దు. విమర్శిస్తే కేసు పెడతారు. ఇది దాంట్లో విమర్శిస్తే కేసులు పెట్టే దాంట్లో భాగంగానే తర్వాత జైలుకి ఎట్లయినా పంపించాలనే కోరికతోనే ఇవాళ కేటీఆర్ మీద ఈ కేసు పెట్టడం తప్ప దీంట్లో ఏ రకమైన పసలేదు. పని చేయాల్సిన సర్కారు పని చేయకుండా పసలేని కేసులు ఇవాళ ప్రతిపక్షం మీద పెడతా ఉందనే దానికి కేటీఆర్ గారు నిన్నటి ఇంటర్వ్యూ అర్థం పడతా ఉంది. రైట్, ఒక ప్రసమాతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అల్లేని గారు. గుడ్ మార్నింగ్ నిఖిల్ గారు. రైట్, నిఖిల్ గారు, కేవలం పసలేని కేసు పెట్టి నన్ను రాజకీయంగా వేధించడం కోసం, ఇబ్బందులకు పెట్టడం కోసం మాత్రమే చేస్తున్నటువంటి ప్రయత్నం అంటూ కేటీఆర్ సరే మొదటి నుంచి కూడా రియాక్ట్ అవుతున్నారు. సో వాస్తవానికి ఫార్ములా ఈరెస్ వ్యవహారంలో ఏం జరిగింది అనేది ఆయన పూసకూర్చినట్టు ఆయన వివరిస్తున్నారు. నిజంగా ఆయన వివరించిన తర్వాత అసలు దాంట్లో ఏం జరిగింది అనేది టోటల్గా చెప్పిన తర్వాత ఇంకా దాంట్లో అవినీతి ఎక్కడుంది, కేసు ఎక్కడుందో ఒక అర్థం కానిటువంటి లాజిక్ కనిపిస్తోంది. ముందుగా మీతో పాటు గౌరవనీయులు సోము భరత్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. కేటీఆర్ గారు గత 12 నెలల కాలం నుండి చాలా స్పష్టంగా, చాలా సూటిగా చెప్తున్న విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం మేము. గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వైట్ చేసినా కూడా ఫార్ములా ఈ రేసింగ్ వాళ్ళు మేము భారతదేశానికి రాము, గతంలో చేదు అనుభవాలు ఉన్నాయి అన్న విషయాలు చాలా స్పష్టంగా చేసినా కూడా వాళ్ళ వెంటబడి మరి వాళ్ళని ఒప్పించి అనేకసార్లు వాళ్ళని కలిసి హైదరాబాద్కి తీసుకొచ్చినప్పుడు గతంలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ కాంట్రాక్ట్ అనేది 4 సంవత్సరాల కాల పరిమితికి ఉంటుంది. దాంట్లో గత ప్రభుత్వం దాదాపుగా 35 కోట్ల రూపాయలు వెచ్చిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్గా వచ్చినటువంటి ఆదాయం 700 కోట్ల రూపాయలు. దాంట్లో మళ్ళీ కేంద్రానికి జిఎస్టీల రూపంలో పోయింది. అది కాకుండా రాష్ట్రం ప్రమోట్ అయింది. హైదరాబాద్ అనేది విశ్వవ్యాప్తమైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో ఆ లైవ్ను చూసిండ్రు. దాదాపుగా 30-35 వేల మంది ప్రజలు డైరెక్ట్గా వచ్చి చూసిండ్రు. అనేక మంది సెలబ్రిటీలు హైదరాబాద్కి వచ్చిండ్రు. విస్తృతమైన చర్చ జరిగింది. ఇంత జరిగిన దాన్ని గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మంచో చెడో ఒక ప్రభుత్వం ఓడిపోయింది, ఇంకో కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అందుబాటులోకి వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, గతంలో 35 కోట్లు పెడితే వచ్చిన 700 కోట్లను ఈసారి మేము ఇంకా పెంచి, ఇంకా విస్తృతమైన ప్రచారం కల్పించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ముందుకు తీసుకుపోతామనో, లేదంటే రాష్ట్రానికి వివిధ రకాలుగా ఆదాయం సమకూరే విధంగా పనిచేస్తామనో ఆలోచన చేయకుండా ఉన్నదాన్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేసి ఈరోజు ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో భారతదేశానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరువు తీసే విధంగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. గతంలో కెనడాలో ఇదే రేస్ నిర్వహించి వాళ్ళు మధ్యలో క్యాన్సిల్ చేసుకుంటే, వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి పోతే కెనడా ప్రభుత్వ పరువు పోవడంతో పాటుగా దాదాపుగా 25-30 కోట్ల రూపాయలు వాళ్ళు ఫైన్ పే చేసిండ్రు. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పరువు పోయే విధంగా వ్యవహారం జరిగింది అక్కడ. అదే విషయం ఈరోజు తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్కి సంబంధించిన నష్టం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే, కేటీఆర్ గారిని లోపలేయాలి, మేము కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, కేటీఆర్ గారిని జైల్లో కూర్చోబెట్టాలి. ఇది మాత్రమే వాళ్ళ ఎజెండాగా కనబడతా ఉంది. కానీ ఇంత వివాదాస్పదం చేస్తే, ఇట్లా కేసులని రకరకాలుగా చేస్తుంటే ప్రపంచం ముందు ఇంకా అనేక మంది పెట్టుబడిదారులు
రావడానికి సహజంగానే వెనుకంజ ఆల్రెడీ వేస్తున్నట్టు ఆ ఎఫెక్ట్ అనేది పెట్టుబడిదారులపైన ఆల్రెడీ పడుతున్నటువంటి వార్తలు కూడా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఇందాక కేసుకి సంబంధించిన టెక్నికాలిటీస్ అన్నీ కూడా సోమభరత్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. మీరు అదే విషయం చూస్తే గతంలో ఏదైతే రేస్ నిర్వహించిండ్రో దానికి సంబంధించి అనేక పెట్టుబడులు అదే టైంలో హైదరాబాద్ రాష్ట్రానికి తరలి రావడం జరిగింది. కేటీఆర్ గారు చాలా కీలకంగా పనిచేసిండ్రు ఆ విషయంలో. ఈరోజు ఆ పెట్టుబడులన్నీ పక్కకు పోగా ఉన్న విషయం రాష్ట్రానికి ఆదాయం వచ్చే దాదాపుగా 1000 కోట్లు వచ్చే అవకాశం ఉంటే ఆ అవకాశాన్ని ఈరోజు కాళ్ళదన్నింది ఇదే రాష్ట్ర ప్రభుత్వం. ఆ 1000 కోట్లు రాష్ట్రానికి నష్టం జరగడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువు తీసే విధంగా ప్రవర్తిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారి మీదనే, రేవంత్ రెడ్డి గారి మీదనే, వాళ్ళ మంత్రివర్గం మీదనే ఈరోజు కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. రైట్. 2024 ఈ సంవత్సరం అంతా కూడా మోసాలతో కాలం వెల్లదీసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కేటీఆర్ నిన్న మాట్లాడారు. అయితే 2025 ప్రారంభిస్తున్నాం. ఈ 2025 కూడా ఒక దోఖానామ సంవత్సరంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించబోతోంది. సో దాంట్లో భాగంగానే రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు, కానీ ఆ రైతు భరోసా కూడా అంతా మోసమే చేయబోతున్నారు. ఒక దోఖా ప్రజలకు మరోసారి జరగబోతుందంటూ నా కేటీఆర్ పేర్కొన్నారు. రైట్ భరత్ గారు, ఈ 1 ఇయర్లో కేటీఆర్ గారు చెప్పినట్టుగా అంత మోసాలే, అంత బూటకమే, అంత హామీల ఎగవైతే జరిగిందా? ఎట్లా సాగింది పరిపాలన? 6 గ్యారంటీలు, 13 వాగ్దానాలు. సూన్ ఆఫ్టర్ ది గవర్నమెంట్ ఫార్మ్స్ 100 days లోపట చేస్తామని చెప్పిన 6 గ్యారంటీ కార్డులు ఇచ్చినారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలతో పాటు ఎన్ని గ్యారంటీలు అమలు చేసినారండి? ఇంతకన్నా దోకా ఉంటుందా కాంగ్రెస్ పార్టీది? ఈ దోకాలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ దోకాలో సోనియా గాంధీ పాత్ర ఉన్నది, రాహుల్ గాంధీ పాత్ర ఉన్నది, ప్రియాంక గాంధీ పాత్ర ఉన్నది. తర్వాత నెంబర్ 1 క్రిమినల్ కేసులు మోస్తున్న రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉంది. అంటే నెంబర్ 1 క్రిమినల్ కేసులు ఏంటంటే రేవంత్ నెంబర్ 1 అని వాళ్ళు వచ్చి చూసిండ్రా? అవును, ఏడీఆర్ వాళ్ళు చేసినారు. వాళ్ళు చేసిన దీంట్లో మొత్తం దేశం మొత్తం మీద క్రిమినల్ కేసులు మోస్తున్న నెంబర్ 1 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ మోసాలన్నీ కూడా కేసులు పెట్టాలి. అప్పుడు కానీ వీరిని అంటే వీరిని అధిగమించేదానికి ఎవరికి చేత కాదు. ఎన్ని మోసాలండి? ఇప్పుడు 13 గ్యారంటీలు, 13 అంటే 6 గ్యారంటీ కార్డులలో 13 వాగ్దానాలు. ఒక ఉచిత బస్సు తప్ప, రసాభాస అయిన ఉచిత బస్సు తప్ప ఇంకొకటి ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ ఉచిత బస్సు ప్రయాణం కూడా కేవలం ఎక్స్ప్రెస్కు పల్లె వెలుగే పరిమితం చేశారు. మిగిలినవి ఎక్స్ప్రెస్లు, డీలక్స్లు అవన్నీ కూడా ఏదైనా సరే అదొకటి చేసిందని అనుకుందాం. కాసేపు వాళ్ళకు ఒక కన్సెషన్ ఇవ్వండి, అదొకటి కంప్లీట్గానే చేసిందని అనుకుందాం. చేసుకుంటే కూడా 12 మిగతా హామీలు ఏమైనాయి? మీరు 100 రోజుల లోపల చేస్తామని చెప్పినారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి బంగారం లేదు, తర్వాత మహిళలకి 2500 లేదు, పెన్షన్ 4000 అన్నారు, తర్వాత పెన్షన్ 4000 అన్నారు, వికలాంగులకి 6000 అన్నారు, ఏది లేదు. ఈ రకంగా ప్రతిదీ మోసమే, ప్రతిదీ మోసము, దగా, మోసము, దౌర్జన్యం. నిన్న కేటీఆర్ గారు చెప్పినారు డిస్ట్రక్షను 3D అన్నారు. ఇక్కడనేమో దగా, మోసము, దౌర్జన్యం. ఇప్పుడు ఈ రకంగా ఈ మొత్తము ఏడాది కాలము ప్రజల్ని దగా చేయడము, దౌర్జన్యం చేయడము, ఇండ్లు కూలగొట్టడము, జైళ్ళలో పంపించడము, కేసులు పెట్టడము, అధికార దుర్వినియోగాన్ని అంటే ఇంకొకళ్ళు ఎవ్వరు కూడా వారితో పోటీ పడని పద్ధతుల్లో చేయడము, ప్రజల యొక్క ఆశల్ని సర్వనాశనం చేయడము. తర్వాత మొత్తము ఇంకోటి అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రం యొక్క సంపద ఏదైతే ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని పూర్తిగా దెబ్బతీసే పద్ధతిలో ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కన్నా 8,000 కోట్ల రూపాయల తక్కువ ఆదాయాన్ని ఇచ్చేసింది. ఇది కేవలం ఏంటంటే వీళ్ళ చేతగానితనం వల్ల చేస్తాను. రియల్ ఎస్టేట్ మొత్తాన్ని కూడా అట్లాగే కొనసాగితే ఇక రాబోయే 4 సంవత్సరాల్లో రాష్ట్ర భవిష్యత్తు పరిస్థితి ఏంటి? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వహణ ఇవన్నీ ఎట్లా సవాళ్లుగా కనబడుతున్నాయి? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు మొత్తం అంతా 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసితే ఆ 4 లక్షల కోట్ల అప్పులు సంపదని సృష్టించేదానికి చేసిన. ఇప్పుడు ఆ సంపద విలువ కనుక ఆ నెట్వర్త్ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర 12-13 లక్షల కోట్ల రూపాయల సంపదను క్రియేట్ చేసినారు. మరి ఈ ఒక్క సంవత్సరంలో 1,30,000 కోట్ల రూపాయలు 30,000 కోట్లు తీసుకొని వచ్చినారు. ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు.
ఏం చేసినారో ఎవరికి తెలియదు. పూర్తిగా మన రైతు రుణమాఫీ ఏదైతే ఉందో పూర్తిగా చేయలేదు, రైతు బంధు సరిగా ఇవ్వలేదు, తర్వాత కళ్యాణ లక్ష్మిలో బంగారం ఇవ్వలేదు. పైసలు ఎక్కడ పోయినాయండి? 1,30,000 కోట్లు ఎక్కడ పోయింది? తర్వాత ఇండ్లు కూలగొట్టినారు, వాళ్ళకి కాంపన్సేషన్ లేదు. తర్వాత రైతుల్ని భయపెట్టి, తర్వాత పద్ధతిని విస్మరించి, చట్టాన్ని విస్మరించి లగచర్ల లాంటి ప్రాంతాలలో అట్లాంటి 10 ప్రాంతాలలో ఇవాళ రైతుల నుంచి భూమిని గుంజుకునే దానికి విపరీతమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎదిరించిన వాళ్ళని కేసులు పెట్టి జైళ్ళలో చూస్తున్నారు, వాళ్ళకి సంఖ్యలు వేసేసి వీధులలో తిప్పుతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ చేసే దౌర్జన్యం, దుర్మార్గం, దుష్ట పాలన. ఇంతకన్నా ఏం చెప్పుకోవాలండి? రైట్. నిఖిల్ గారు, 2024 మొత్తం మోసాలతోనే కాలయాపన చేసింది. వారు ప్రస్తావించినట్టుగా నిన్న కేటీఆర్ గారు చెప్పారు, 3D ఫాలో అవుతుంది: డిస్ట్రాక్షన్, డైవర్షన్. విధ్వంసము, కప్పిపుచ్చడము, మళ్లింపు. సో ఈ 3 ఫార్ములాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఫాలో అయింది. ఇప్పుడు రైతు భరోసా సంక్రాంతికి ఇస్తామని చెప్తున్నారు. సో అక్కడి నుంచే మరోసారి దగా చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కేటీఆర్ గారి మాటలు. గత 12 నెలల పాలనను చూస్తే మోసానికి 12 మాసాలు అనేది చాలా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. వాళ్ళు గద్దెనెక్కడానికి కావాల్సినటువంటి ప్రతి హామీని, దాంట్లో అసలు టెక్నికాలిటీస్ ఏముంటాయి, రేపు పొద్దున దానికి కావాల్సిన ఫండింగ్ ఎంత అవసరం ఉంటుంది, బడ్జెట్లో మనం అలొకేషన్స్ ఏ రకంగా పెట్టాలి, ఏది ఆలోచన లేకుండా కేవలం గెలవడం మాత్రమే ఆలోచనతోని అన్ని హామీలు, అలవిగాని హామీలన్నీ నోటికొచ్చిందల్లా ఇస్తూ పోయినరు వాళ్ళు. ప్రతిదానికి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని, సోనియా గాంధీ గారిని కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ, మల్లికార్జున్ ఖర్గే గారిని కానీ, ప్రియాంక గారిని కానీ, వీళ్ళందరినీ తీసుకొచ్చి పెద్ద పెద్ద సభలు పెట్టి మోసం చేసే విధంగా వాళ్ళు హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారంటీలు, 13 వివిధ హామీలు, దాని తర్వాత 420, 430 వివిధ ప్రకటనలు చేసిండ్రు. ఏ ఒక్కదాన్ని అమలు చేయలేదు. ఇందాక భరత్ గారు చెప్తున్నట్టుగా కేవలం ఆ బస్సులకు సంబంధించి ఫ్రీ అనే దాన్ని కూడా తూతూ మంత్రంగానే అమలు చేస్తూ ఉన్నారు. మిగతా దేన్ని చేయకపోగా వాళ్ళు చాలా చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళ మేనిఫెస్టోలో ముఖ్యంగా రాష్ట్రంలో అధికార మార్పు జరగడానికి కీలకమైన విషయమే నిరుద్యోగ పరిస్థితి అని తను చెప్తా ఉన్నారు. కానీ గత ప్రభుత్వం చాలా స్పష్టంగా 2,13,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. దాన్ని వీళ్ళు డైవర్ట్ చేస్తూ మేము రాగానే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 9వ పేజీలో వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చేసిండ్రు, చాలా స్పష్టమైన ప్రకటన చేసిండ్రు. ఆ విషయాన్ని పక్కన పెడుతూ ఈ రోజు వరకు కూడా ఇయర్ క్యాలెండర్ అయిపోయినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఈ రోజు వరకు అమలు కాలేదు. జాబ్ క్యాలెండరే అనౌన్స్మెంట్ చేయలేదు వాళ్ళు. మీరు అట్లా ఏ హామీని చూసినా కూడా ముందుకు పోయే పరిస్థితి లేదు. ముఖ్యంగా రైతులకు సంబంధించి చూస్తే కూడా రైతు భరోసా గత టెన్యూర్కి సంబంధించి మొత్తానికి ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు వచ్చే టెన్యూర్లో కోతలు పెడతామని చాలా స్పష్టంగా వాళ్ళే లీకులు ఇస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదైతే ఉందో వాళ్ళకు మాత్రమే ఇస్తామంటున్నారు. రాష్ట్రంలో దాదాపుగా 69,70,000 రైతులు ఉంటే దాన్ని 24 లక్షల మందికి మాత్రమే పరిమితం చేసే విధంగా పనిచేస్తామని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసింది అని డే 1 నుండి చెప్తా ఉంటే, నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఆర్బీఐ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది 3,89,000 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం గత 10 ఏళ్లలో అప్పులు చేసిందని. వీళ్ళు చెప్పిందేమో 7,30,000 కోట్లు అని, దాదాపుగా డబల్ చేసి చూపించిండ్రు. అంత చేసి గత ప్రభుత్వం సంపద పెంచింది, రాష్ట్రంలో అన్ని వర్గాలను ముందుకు తీసుకుపోయే విధంగా కళ్ళకు కనిపిస్తున్నాయి, చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సంపద అనేది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, సచివాలయం కావచ్చు, ఇంకా అనేక నిర్మాణాలు కావచ్చు. అవును, రాష్ట్ర వ్యాప్తంగా చాలా స్పష్టంగా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్మాణాలు కానీ, సంపద కానీ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకు దాదాపుగా 1,30,000 కోట్లు అప్పు చేసినా కూడా ఈ సంవత్సర కాలంలో ఒక్క ప్రాజెక్టు వాళ్ళు టేకప్ చేసింది లేదు. గత ప్రభుత్వం టేకప్ చేసిన దాన్ని ముందుకు తీసుకుపోయింది లేదు. ఎంతసేపు వాళ్ళు పనిచేస్తుంది ఏంటంటే, ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు, ప్రశ్నించే వాళ్ళను వాళ్ళ గొంతు నొక్కాలి, ప్రధాన ప్రతిపక్షం అనేది ఉండకుండా చేయాలి, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మేమే ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాల్లో మాత్రమే వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. RRRకి సంబంధించి కూడా ఈరోజు విస్పష్టమైన వాళ్ళు చేస్తున్న ఆరోపణలు చూస్తూ ఉంటే ప్రజలంతా నవ్వుతూ ఉన్నారు. గత ప్రభుత్వం స్పష్టంగా భూసేకరణ మొత్తం చేసింది, కేంద్ర ప్రభుత్వం నుండి ఫండింగ్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేసింది, అంతా చేసిన తర్వాత ఈరోజు వచ్చి మేమే చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. రైతు భరోసా, రైతు బంధుకు సంబంధించి కూడా ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారో చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ దవాఖానాల్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. ఈరోజు గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఏ రకంగా చనిపోతూ ఉన్నారో చూస్తూ ఉన్నాము. ఏ ఒక్క హామీలో కూడా వాళ్ళు ముందుకు పోవట్లేదు. కనీసం వచ్చే సంవత్సరమైనా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను వాళ్ళు అమలు చేసే విధంగా పనిచేయాలని, ప్రభుత్వం ఆ రకంగా ముందుకు పోయే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. రైట్ భరత్ గారు, మళ్ళీ దోకా అనేది రైతు భరోసాతో స్టార్ట్ చేయబోతున్నారు. రైతు భరోసా రైతులు కోరుకున్న రీతిలో ఇవ్వరు. టోటల్గా అన్ని రైతులకు కోతలు పెట్టడం,
భూములు మొత్తం విస్తీర్ణం తగ్గించడం ఈ రకంగా చేయబోతుంది. ఇట్లా రైతు భరోసాతో సంక్రాంతి నుంచి ఆ దోకా కొనసాగబోతుంది, స్టార్ట్ కాబోతుంది అనేది కేటీఆర్ గారు చెప్తున్నారు. అది కాదండి, ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏడాది అయిన తర్వాత సబ్ కమిటీ వేయడం ఏంది? ఏడాది ఏం గడిపిక్తుర్రా? ఇది ప్రభుత్వమేనా అసలు? ఇప్పుడు మీరు మీరు ప్రభుత్వంలోకి వచ్చేదాని ముందు గ్యారంటీ కార్డులు ఇచ్చి ఆ గ్యారంటీ కార్డులలో మీరు ఏం ప్రామిస్ చేసిండ్రు? ఇమీడియట్లీ సూన్ ఆఫ్టర్ ది గవర్నమెంట్ ఫార్మ్స్ అని అన్నారు. సూన్ ఆఫ్టర్ ది గవర్నమెంట్ ఫార్మ్స్ అని అంటే 10 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది, 50 రోజులు అవుతుంది, మీరు అన్నట్టుగా 100 రోజులు అవుతుంది. 100 రోజుల్లో మీరు కమిటీ వేయలేకపోయినారా? మీరు ఇవ్వలేదు ఫస్ట్. పాతది కూడా ఎగ్గొట్టినరు. పాత ఏదైతే రైతు బంధు ఏదైతే ఉందో రైతు బంధుని సరిగ్గా ఇవ్వలేదు. తర్వాత మీరు రైతు భరోసాని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే మీకు ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది క్యాబినెట్ సబ్ కమిటీని వేసేదానికి? ఇవాళ మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీ ఏంది? దేనికోసం ఇది? తాత్సర్యం చేసేదానికోసము, కట్టింగులు పెట్టేదానికోసము, ఇవ్వకుండా ఉండేదానికోసము, దీన్ని ఇంకొక సంవత్సరం డక్లాయించేదానికోసము, దోకా చేసేదానికోసం తప్ప దేనికోసము? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రభుత్వం ఏర్పడిన ఇమీడియట్గా సబ్ కమిటీ వేసి ఉండాల్సింది కదా. మీకు అడ్డమేమున్నది? అధికారులు ఉన్నారు, స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ప్రతిదీ ఉన్నది. మీకు ఇవన్నీ దగ్గర ఉన్న తర్వాత ఇది నిర్ణయించడానికి ఎంత టైం పడుతుంది? మీ దగ్గర శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, మీరు శాటిలైట్ ఇమేజ్ పెట్టి చేస్తానని అంటున్నారు. మీ దగ్గర రెడీగా అవైలబుల్గా ఉంటాయి, అని క్లిక్ ఆఫ్ ది బటన్ వచ్చేస్తాయి ఇవన్నీ. వీటన్నిటిని ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు? మీరు సంక్రాంతికి ఇస్తామని చెప్పి మళ్ళీ క్యాబినెట్ సబ్ కమిటీ అనే సన్నాయి నొక్కులు ఎందుకు? మోసం చేసేదానికోసం. ఎందుకనంటే పస లేకుండా మేము మాట్లాడట్లేదు. పస ఉన్నది ఎందుకంటే మీరు ఇట్లాంటి డ్రామాలతోనే ఇప్పుడు ఏడాది దీన్ని గుంజుకొని వచ్చినారు. ఇప్పుడు కూడా దీన్ని ఇట్లనే గుంజుకొని పోయే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీకు అసలు చిత్తశుద్ధి లేదు, రైతులకు చేయాలనే ఉద్దేశము లేదు, ఏ ఒక్క హామీని కూడా అమలు చేయాలనే ఉద్దేశం లేదు. అంటే మీకు స్పష్టంగా చెప్తాను, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినారు. కనీసం మాట్లాడుతున్నారండి? కనీసం మాట్లాడుతున్న నిరుద్యోగ భృతి గురించి. తర్వాత పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఆడపిల్లలకి. ఒక్క స్కూటీ అని ఇచ్చిరా? అంటే మీరు ఎలక్షన్ ముందు మోసమే చేసినారు, ఎలక్షన్ తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసం అండి, కాంగ్రెస్ అంటేనే మోసం. ఇన్ని సంవత్సరాలలో కాంగ్రెస్ చేసిన ఎందుకు మోసం అనేది చెప్పాలని అంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో అభివృద్ధిని మనం కంపేర్ చేస్తే సరిపోతుంది. కాంగ్రెస్ ఎంత మోసపూరితమైన పార్టీను. తర్వాత 71 కేసులో 80 కేసులో ఉన్న ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందండి? ఈ రాష్ట్రం బాగుపడుతుందా? ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయాలనేది సుప్రీంకోర్టుకు పోయి ఈ కేసు ఇక్కడే నడవాలని పెట్టినారు. ఏది? ఆయన మీద ఉన్న అవినీతి కేసు, ఏ డబ్బు సంచులు మోస్తూ దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో అది ఎందుకు ముందుకు పోవట్లేదు? ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఎందుకు ముందుకు పోవట్లేదు? ఏడాది అయిపోయింది, ఎందుకు ముందుకు తీసుకుపోవట్లేదు మీరు? ఎందుకు అంటే అవన్నీ మర్చిపోయే పద్ధతుల్లో ఇవన్నీ కొత్త సమస్యలు క్రియేట్ చేసి ఇటు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగదొబ్బొచ్చు, ఆ తర్వాత అక్కడ పబ్బం గడుపుకోవచ్చు. ఇది కార్యక్రమం కాంగ్రెస్ది. రైట్. నిఖిల్ గారు, రైతుల్ని బాగా ఆకర్షించిన హామీ రైతు భరోసా మేము పెంచి ఇస్తామని, తర్వాత మహిళల్ని బాగా ఆకర్షించిన హామీ 2500 రూపాయలు ఇస్తామని, తర్వాత పింఛన్దారుల్ని బాగా ఆకర్షించిన హామీ 2000 కాదు 4000 ఇస్తామంటే. సో సహజంగా ఎవరైనా కూడా ఒక ఆశపడతారు ఎక్కువ వస్తాయనే దాని మీద. సో ఇవాళ 4000 పింఛన్కి ఇంకా మోక్షం ఎప్పుడు అన్నటువంటి ఎదురు చూపులు ఒక 45 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి సమాధానం ఏం చెప్తుంది ప్రభుత్వం అనేది? ఈ ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చిన ప్రతి హామీకి చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇమ్మీడియట్గా అమలు చేస్తామన్నారు. ముందు వారం 10 రోజులు సర్దుకోవడానికి టైం ఇవ్వండి అన్నారు, తర్వాత నెల అన్నారు, 100 రోజులు అన్నారు, ఈరోజు సంవత్సరం కూడా పూర్తయిపోయింది. ముఖ్యంగా మీరు చెప్తున్నటువంటి హామీకి సంబంధించి కూడా చూస్తే దాదాపుగా 45 లక్షల మంది ఎవరైతే ఆసరా పెన్షన్దారులు ఉన్నారో రాష్ట్రంలో, వాళ్ళందరికీ కూడా 2000 రూపాయలు ఉన్నదాన్ని 4000 చేస్తామన్నారు. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి 4000 రూపాయలు ఉన్నదాన్ని 6000 చేస్తామన్నారు. ఇంట్లో కేసీఆర్ గారు ఒక్కరికే ఇస్తున్నారు, మేము వస్తే ఇంట్లో ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి కూడా ఇస్తామన్నారు. ముగ్గురికి ఇచ్చేది పక్కన పెడితే ఒక్కరికి ఇచ్చే పరిస్థితి ఈరోజు లేని విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏమన్నంటే మా దగ్గర డబ్బులు లేవు, రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్తా ఉన్నారు. మీరు తెచ్చినటువంటి 130,000 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయినాయి? ఏ కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోయినాయి? ఈరోజు ఒక్క ప్రాజెక్టు కూడా ఇనిషియేట్ చేయలేదు కదా. దేనికి అడ్వాన్సులు ఇచ్చిండ్రు మీరు? మీ నియోజకవర్గంలో ఉన్న ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోయే విధంగా రీడిజైన్లు చేస్తూ ఉన్నారు. మీ సొంత నియోజకవర్గంలో భూములు లాక్కుంటా ఉన్నారు, కానీ పేద ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమాన్ని మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఒకవైపు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ప్రభుత్వానికి 2 కళ్ళుగా చెప్తా ఉంటారు, సంక్షేమంని, అభివృద్ధిని.
రైట్. ఆ రెండు విషయాలను మీరు సైడ్ ట్రాక్ చేస్తూనే ఉన్నారు కానీ ఎక్కడ ముందుకు తీసుకుపోయే విధంగా వీళ్ళు పనిచేస్తున్న పరిస్థితి కనబడట్లేదు. ఏడాదిలో రాష్ట్ర శాంతి భద్రతల మొత్తం ఆగమాగమైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. కక్ష సాధింపులు తప్ప సాధించింది ఏమీ లేదు, మహిళలపై అఘాయిత్యాలు పెరగడం సిగ్గుచేటు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడా అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్ భరత్ గారు, సో ఎవరు ప్రశ్నించినా ఏం మాట్లాడినా శాంతి భద్రతల గురించి ఒక తీవ్రమైనటువంటి చర్చ సాగుతుంది. అట్ ద సేమ్ టైం భయాందోళనలు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వానికి? గత 1 yearలో కంపేర్ చేసుకుంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, ఎట్లా ఫెయిల్ అయింది, తర్వాత నేరాల సంఖ్య ఎట్లా పెరిగిందో కూడా మనం చూసాం క్లియర్గా. ఈ గత సంవత్సరం గురించి మాట్లాడుకునే ముందు 10 సంవత్సరాల టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే కావాల్సింది శాంతి భద్రతలు, వనరులు, ఏది కరెంట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అది ఉన్నది కాబట్టినే దగ్గర దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడము, ఇక్కడ సంపదని క్రియేట్ చేసినారు. తర్వాత ఉద్యోగ కల్పన కూడా చేయడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. తర్వాత పెట్టుబడులకి గ్యారంటీగా ఇక్కడ ఒక సెక్యూరిటీ ఉంటుంది, మనం చాలా మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు, లాభాన్ని సంపాదించుకోవచ్చు, ఉద్యోగ కల్పన కూడా చేయొచ్చు అని పెట్టుబడిదారులకి ఒక విశ్వాసాన్ని కలిగించిన సందర్భం. అట్లాంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగిస్తే ఇవాళ 3 మర్డర్లు 6 రేపుల చందంగా నడుస్తూ ఉంది. ఇదంతా ఎవరో ఆరోపణ చేయట్లే, డీజీపీ గారు స్వయంగా విడుదల చేసిన స్టాటిస్టిక్స్ క్రైమ్ సిచ్యువేషన్ మీద డీజీపీ గారు చేసింది, రాష్ట్ర డీజీపీ గారు చేసినది. దాంట్లో ఏంది 3000 మంది ఆడవారిని రేప్ చేయడం జరిగింది. రేప్ ఛార్జెస్ అంటే 3000 కేసులు అయినాయి, దగ్గర దగ్గర 3000 కేసులు. తర్వాత మర్డర్లలో రేపులలో అంటే గణనీయంగా అనంటే దాదాపు 22% ఇవాళ క్రైమ్ పెరిగిందని అంటే ఇది ఎంత దుర్మార్గం అండి. తర్వాత సైబర్ క్రైమ్స్ అయితే దాదాపుగా 50% సైబర్ క్రైమ్స్ పెరిగినాయి. అంటే రాష్ట్రంలో కనీసము ఆడవారికి కూడా భద్రత లేని పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టినారు కదా, ఆర్థికంగా నాశనం చేసినారు. తర్వాత ఇవాళ శాంతి భద్రతల విషయంలో కూడా నాశనం జరిగింది. ఒక ట్రాఫిక్ సెన్స్ లేకుండా పోయింది రోడ్ల మీద. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాములు, ఎక్కడ చూసినా క్రైము, ఎక్కడ చూసినా రేపులు, తర్వాత ఎక్కడ చూసినా ఆత్మహత్యలు. ఓ భద్రత లేని సిచ్యువేషన్ ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఆత్మహత్యలు పెరుగుతాయనే దానికి ఇక్కడ విపరీతంగా ఆత్మహత్యలు పెరిగినాయి. తర్వాత ఆత్మహత్యలు పెరగడం మామూలు, చిన్నపిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం ఏందండి. 50 మంది పిల్లలు చనిపోయినారు గురుకులాలలో, సగం ఆత్మహత్యలు ఉన్నాయి. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? చిన్నపిల్లలు దేనికి చేసుకుంటారు? 2 కారణాలు ఉంటాయండి. ఒకటేమో విపరీతమైన మానసిక ఒత్తిడి కనుక పెడితే ఉంటుంది, ఇంకోటి ఏమో లైంగిక వేధింపులు ఉంటాయి. దాన్ని ఆపేదానికి ఏం ప్రయత్నం చేసినారంటే ఏమీ ప్రయత్నం చేయట్లేదు. తర్వాత క్రైమ్ పెంచిన దాంట్లో, సైబర్ క్రైమ్లు పెంచిన దాంట్లో ఒక విచిత్రమైన విషయం ఉన్నది. ఈ రాష్ట్రంలో మాట్లాడిన ప్రతి ఒక్కడి మీద సైబర్ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టినారు. అంటే ఎవరైనా ఎక్కడో ఒక దగ్గర కరెంట్ రాలేదు, ఒక హాస్పిటల్లో కరెంట్ రాలేదని చెప్పి, కరెంట్ పోయిందని చెప్పి అతను ఒక పోస్టింగ్ పెడితే అతని మీద కేసులు. ఈ రకంగా దుర్మార్గమైన పరిపాలనకి ఇది పరాకాష్ట ఏందని అంటే ఈ కేసులు అనేది ఇవన్నీ కూడా ఏది రేపులు పెరగడం కానీ, మర్డర్లు పెరగడం కానీ, రాష్ట్రం యొక్క ఆదాయం తగ్గడం కానీ, ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నది. పరిపాలన కాదు, ఇది రాజకీయం కాదు, అరాచకం అనేది తెలుస్తాం. రైట్. నిఖిల్ గారు, స్వయంగా హోంమంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి ఇంకా మరింత బాధ్యతగా పర్యవేక్షించాలి, తద్వారా శాంతి భద్రతలు బాగా కాపాడపడాలి. కానీ వాళ్ళ దానికి పూర్తి విరుద్ధంగా మనకు కనిపిస్తుంది. నేరాల సంఖ్య పెరగడం, నిజంగా ఆడబిడ్డలకు రక్షణ కరువవుతున్నటువంటి పరిస్థితి అనేది నిజంగా ఎందుకు క్షేత్రస్థాయిలో నుంచి ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది, అంత భయభ్రాంతులు కనిపిస్తున్నాయి మనకి? గతంలో స్వరాజ్యానికి సంబంధించి ఒక విషయం చెప్తా ఉంటాం మనం, ఒక ట్యాగ్ లైన్ భారతదేశం మొత్తం మాట్లాడుతూ ఉంటుంది. అర్ధరాత్రి ఆడబిడ్డలు స్వతంత్రంగా తిరగగలిగిన రోజు భారతదేశానికి నిజమైన స్వాతంత్రం అని. గత 10 ఏళ్లుగా ఆ మాటను నిజం చేసి చూపించింది గత కేసీఆర్ గారి ప్రభుత్వం. గత 10 ఏళ్లలో వాళ్ళు తీసుకున్న అనేక నిర్ణయాలు, దాంట్లో మరీ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి, శాంతి భద్రతలకు సంబంధించిన విషయాలు. ఎవరన్నా ఒక ఆడబిడ్డని టచ్ చేయాలి, ముట్టుకోవాలి, లేదంటే ఇంకేమన్నా ఆలోచన చేయాలి అంటేనే వెన్నులో వణుకు పుట్టే విధంగా గత ప్రభుత్వం పనిచేసింది.
క్రైమ్ రికార్డులను, క్రైమ్ రేట్ని దాదాపుగా తగ్గించేసింది. పోలీసులకు సంబంధించి కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చిండ్రు పోలీస్ వ్యవస్థలో గత ప్రభుత్వానికి సంబంధించి. మరీ ముఖ్యంగా ఆడబిడ్డలకు సంబంధించి షీటీంలు తీసుకొచ్చిండ్రు, పోలీసులందరికీ ఇన్నోవా వెహికల్స్ ఇచ్చిండ్రు, కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణం చేసిండ్రు, వాళ్ళకి టైమ్లీ ఇన్సెంటివ్లు ఇచ్చిండ్రు, అలవెన్సులు ఇచ్చిండ్రు. ఇవన్నీ చేసి పోలీసులకు సంబంధించి మరీ ముఖ్యంగా ఒక ట్యాగ్ లైన్ చూస్తే మీరు, మీ భద్రత మాది బాధ్యత మాది అనే ట్యాగ్ లైన్ తీసుకొని విస్తృతమైన ప్రచారం చేసి ఎక్కడికక్కడ పోలీసులు ఉండి శాంతి భద్రతలు అదుపులో ఉండే విధంగా గత ప్రభుత్వం పనిచేసింది. వీళ్ళు ఎంతసేపు కూడా మేము ఏ ప్రాజెక్ట్ చేస్తే దాంట్లో కమిషన్లు ఏమొస్తాయనే దాని మీదనే వీళ్ళ ఫోకస్ ఉంది, కానీ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు పక్కన పెట్టేసి కంప్లీట్గా పాలనా వైఫల్యం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. నిన్నగాక మొన్న మన పక్క బిల్డింగ్లోనే రాష్ట్ర డీజీపీ గారు ఇచ్చినటువంటి రిపోర్టు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ని కళ్ళగట్టినట్టుగా చూపిస్తూ ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి గారే హోంమంత్రిత్వ శాఖతో పాటు లా అండ్ ఆర్డర్ కూడా చూస్తూ ఉన్నారు. అది ఇంకొకరికి ఇచ్చి దాన్ని ఎఫిషియెంట్గా పనిచేసే విధంగా ఇవ్వడానికి తను సుముఖంగా లేరు. పోనీ ఆయనైనా దాని మీద రివ్యూలు పెడుతున్నారా, లేదంటే ఎఫిషియన్సీ తీసుకొస్తున్నారా అంటే అది లేదు. దానివల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంతో పాటు అనేక మంది ఆడబిడ్డలు కానీ మిగతా వాళ్ళు కానీ ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. రేపులు, హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ జరిగే విధంగా నడుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చూస్తే దాంతోపాటుగా భారతదేశ స్థాయిలో గతంలో తెలంగాణ పోలీసులకి బెస్ట్ పోలీసింగ్ అవార్డులు అనేక సార్లు వచ్చినాయి. ఈ ముఖ్యమంత్రి గారి వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. పోలీసులు ఎక్కడ పని చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారో తెలియట్లేదు. పోలీస్ వ్యవస్థను తను ఎఫిషియెంట్గా వాడుతున్న విషయం ఎక్కడుంది అని అంటే, కేవలం ప్రతిపక్షాలు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ గొంతు నొక్కడానికి మాత్రమే పోలీస్ వ్యవస్థను ఈరోజు వాడుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన కబ్జాల విషయంలో కానీ, వాళ్ళకి సంబంధించిన కేసుల విషయంలో కానీ ముందుకు పోవడానికి మాత్రమే పోలీస్ వ్యవస్థను వాడుతూ ఉన్నారు. గతంలో ప్రజల గురించి ప్రభుత్వాలు ఆలోచన చేస్తుండే గత 10 ఏళ్ళు కూడా. ఇప్పుడు కేవలం వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు ఆలోచన చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా తెలుస్తూ ఉంది. భారతదేశ స్థాయిలో హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు అన్న విషయాన్ని వీళ్ళు ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేస్తూ ఉన్నారు. దానివల్ల రాష్ట్రానికి పెట్టుబడులు ఆగిపోయినాయి. దాదాపుగా మీరు గత సంవత్సర కాలంగా చూస్తే ఒక్క కొత్త కంపెనీ హైదరాబాద్కి వచ్చిన పరిస్థితి లేదు, ఒక్క కొత్త పెట్టుబడి వచ్చింది లేదు, కొత్త ఇన్ఫ్రా వచ్చింది లేదు. వచ్చినటువంటి కంపెనీలకు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి అవన్నీ. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా హోంమంత్రిని అపాయింట్ చేసి తనతో పాటుగా మిగతా కార్యవర్గం మొత్తం కూడా, వాళ్ళ మంత్రివర్గం మొత్తం కూడా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఏ రకంగా కంట్రోల్లోకి తీసుకురావాలి అనే దాని మీద ముందస్తుగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా మిగతావన్నీ సెటరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇమ్మీడియట్ ఫోకస్లో దాన్ని పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం. రైట్, ఓకే. భారత్ గారు చెప్పండి. విషయం ఏంటంటే క్రైమ్ పెరగడానికి ముఖ్యమంత్రి కారణం అండి. ఆయన హావభావాలు కానివ్వండి, ఆయన మాట్లాడే విధానం కానివ్వండి. ఒక ముఖ్యమంత్రి సభలలో మాట్లాడుకుంటూ పేగులు తీస్తా, పడేసి తొక్కుకుంటూ వచ్చినా, నరుక్కుంటూ వచ్చినా ఈ మాటలు మాట్లాడితే క్రిమినల్స్కి ఇది ఉత్ప్రేరకం కాదా? ఇది ఒక ముఖ్యమంత్రి తర్వాత ఆయనే హోంమంత్రి ఉండి ఇట్లాంటి మాటలు మాట్లాడము ఏ రకంగా సబబు? తర్వాత అతను ఖచ్చితంగా అతనే దీనికి ఈ రకమైన స్పైక్ ఏదైతే ఉన్నదో, ఈ క్రైమ్లో స్పైక్ ఏదైతే ఉందో దానికి ముఖ్యమంత్రి గారి యాటిట్యూడే కారణం. ఈ భాష మాట్లాడకూడదు. ఈ భాష క్రిమినల్స్కి ఒక ఏమంటారు దాన్ని, ఎంకరేజ్మెంట్ లాగా ప్రేరేపిస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా అండి? ఆయనే హోంమంత్రి నుంచి ముఖ్యమంత్రి ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? ఈ భాష ఏంది? అసెంబ్లీలో అదే భాష, బయట కూడా అదే భాష. ఇది క్రిమినల్స్ని ఉత్సాహపరుస్తుంది, ఇంకా ఎక్కువ క్రైమ్ చేసేదానికోసం ఇది అవుతుంది. వాళ్ళ పార్టీ క్యాడర్ని కూడా రెచ్చగొట్టే, ఇది అపోజిషన్ మీద వాళ్ళ పార్టీ క్యాడర్ని రెచ్చగొట్టేది. తర్వాత మీ ఇష్టం ఉన్నది చేసుకొని రా అనే ఒక మెసేజ్ని పంపిస్తూ ఉన్నది. అందుకని ఈ క్రైమ్ రేట్ ఇట్లా కబ్జాలు కానివ్వండి, మిగతా విషయాలు అన్నిట్లలో కూడా ఇదే కారణం. ఇప్పుడు ముఖ్యమంత్రి అట్లా ఉన్న తర్వాత క్రైమ్ రేట్ పెరగడంలో పెద్ద విషయం ఏందండి? తర్వాత అది అన్ని కాకుండా ఇవాళ యాదృచ్ఛికంగా ఏడీఆర్ రిపోర్ట్ కూడా మీరు చూడండి. దేశంలో అత్యధిక కేసులు మోస్తున్న, క్రిమినల్ కేసులు మోస్తున్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ రెండింటికి మనము ఏ రకమైన సంబంధం లేదని అనుకునేదానికి లేదు. మీరు మాట్లాడే పద్ధతి, తర్వాత మీ బ్యాక్గ్రౌండు, ఇవాళ ఈ క్రైమ్ పెరగడము యాదృచ్ఛికం ఏం కాదు. ఇది ఒక పద్ధతి ప్రకారమే సైంటిఫిక్గానే నడుస్తూ ఉన్నది. ఇది రైట్, ఓకే. ప్రజలకి దౌర్భాగ్యం ఇది, అంతకన్నా వేరే ఏం చెప్పేది లేదు. ఎస్ నిఖిల్ గారు, సో ఇప్పటికైనా శాంతి భద్రతల్ని గాడిలో పెట్టాల్సినటువంటి ప్రయత్నం జరగాల్సిన అవసరం ఎంతవరకు కనపడుతోంది? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కేవలం బ్యాగులు మోసే విషయం, ఢిల్లీకి బ్యాగులు మోసే విషయంలోనే మాత్రమే కాకుండా రాష్ట్రానికి సంబంధించి శాంతి భద్రతల విషయంలో ఖచ్చితంగా రివ్యూలు చేయాల్సిన అవసరం ఉంది.
ఎవ్రీ వీక్ చేస్తారా, ఎవ్రీ మంత్ చేస్తారా అనే దాన్ని ఎఫిషియెంట్ వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇంకా అప్లిఫ్ట్ చేసి ఇంకా కొత్త సంస్కరణలు ఏమైనా అవసరం ఉన్నాయా, ఇంకా ఏ రకంగా ముందుకు పోవచ్చు, ఇంకా ఏ రకంగా శాంతి భద్రతలు కాపాడవచ్చు, ఇంకా ఏ రకంగా ఇబ్బంది లేని పరిస్థితులను తీసుకురావచ్చు మనము, ఇవన్నీ ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతలు ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసి పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే విధంగా, తెలంగాణ రాష్ట్రానికి పోతే మాత్రమే మనం సేఫ్ భారతదేశం మొత్తంలో అనే విధంగా భారతదేశం కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఆలోచన చేసే పరిస్థితులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్కు 100 కిలోమీటర్ల చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలనేది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం, ఆయన మదిలో పుట్టినటువంటి ఆలోచన. కానీ ఇవాళ RRR గురించి తామేదో ఉద్ధరించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిన్న మాట్లాడారు. మొత్తం కేంద్రంతో మాట్లాడింది అనేక సందర్భాల్లో. నితిన్ గడ్కరీతో సమావేశమై RRR మొత్తం ఘనత మొత్తం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. సో అది గుర్తించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటూ ఒక దుష్ప్రచారం చేసుకుంటుందంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భరత్ గారు, RRR అనే ఆలోచన ఎందుకు చేశారు? RRR ఆలోచన చేసిన దగ్గర నుంచి దానిలో ఎంత పురోగతి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఇవాళ ఏం మిగిలి ఉంది? కేసీఆర్ గారు పెద్ద గొప్ప దార్శనికుడు కాబట్టి ఈ నగరం యొక్క అభివృద్ధి జరిగే క్రమాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని రేపొద్దున వచ్చే ట్రాఫిక్ సమస్యల్ని తీర్చే దానికోసము అనేక చర్యలు తీసుకునే దాంట్లో భాగంగానే RRRని వారి మనసులో వారు దీన్ని రూపకల్పన చేసినారు. దీన్ని రూపకల్పన చేసి ట్రాఫిక్ ఏదైతే ఉన్నదో అసలు సిటీలకు ఎంటర్ కావాల్సిన అవసరం లేకుండా, ఓఆర్ఆర్లో కూడా ఎంటర్ కాకుండా అవసరం లేకుండా, తర్వాత ఇంకోటి ఏంటంటే అనేక పట్టణాలని అనుసంధానం చేసుకుంటూ హైదరాబాద్ చుట్టూ ఇంకొక రింగ్ రోడ్ కావాలి. ఆ రింగ్ రోడ్ వస్తే ఓఆర్ఆర్ మీద ప్రెషర్ తగ్గుతుంది అని ఫ్యూచరిస్టిక్ ఆలోచన చేసింది వారు. తర్వాత ఆ ప్రోగ్రామ్ని రూపకల్పన చేసినారు. ఓ 76% ల్యాండ్ అక్విజిషన్ చేసినారు. తర్వాత అనేక మార్లు కేంద్ర ప్రభుత్వంతో సమావేశం పెట్టుకొని దాంట్లో అది కేంద్ర ప్రభుత్వమే నేషనల్ హైవే అథారిటీస్ ఏదైతే ఉందో వాళ్ళతోనే ఆ ఖర్చు కూడా వారినే పెట్టే దానికోసం వాళ్ళని కన్విన్స్ చేసి ఆ భూ సేకరణ 76% కంప్లీట్ చేస్తే దురదృష్టవశాత్తు మన గవర్నమెంట్ పోవడం మూలంగా అది వీళ్ళ చేతుల్లోకి వచ్చింది. వీళ్ళు ఏం దాంట్లో చేసింది లేదు, వీళ్ళు ఏం చేసింది లేదు. పైనుంచి వీళ్ళు ఏం చేసినారంటే ఆ ఖర్చు NHAI పెట్టి మేమే చేస్తామని చెప్పడం, దాన్ని ఒప్పించినారు కేసీఆర్ గారు. NHAI పెట్టాలి దీనికి, ఎందుకంటే అనేక NHAIలకి ఇది అనుసంధానం అవుతుంది కాబట్టి మీరే పెట్టాలని చెప్పి వాళ్ళని ఒప్పించినారు. మీరు వచ్చిన తర్వాత మేమే చేస్తాము, ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకొచ్చుకొని చేస్తామండి. ఏ మూర్ఖుడు చెప్పాలండి ఇది? ఏ మూర్ఖుడు చెప్పాలంటే ప్రపంచ బ్యాంకు అప్పు ఎప్పుడు కూడా విపరీతమైన యాంటీ పీపుల్ కండిషన్స్ ఉంటాయి. అందులో ప్రపంచ బ్యాంక్ నుంచి డాలర్లలో తీసుకొని వచ్చేసి ప్రతిరోజు పెరిగే డాలర్లకి నువ్వు ఎక్కడి నుంచి పే చేస్తావు నువ్వు? తర్వాత కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం అవసరం లేదు మేమే పెడతాము, అది కూడా అప్పు తెచ్చి పెడతాము. ఎందుకు చేస్తున్నావు ఈ పని? ఎందుకంటే కాంట్రాక్టులు నీ చేతిలో ఉండాలి, దాంట్లో చిలక కొట్టుడు మీ వాళ్ళు కొట్టాలి, అంతే తప్ప గది వాళ్ళకు ఉండే చిత్తశుద్ధి ఏందనంటే అది. ఇవాళ హైవే NHAI ఇవాళ ఒక భాగం ఏదైతే ఉన్నదో, హాఫ్ సర్కిల్ ఏదైతే ఉందో NHAI చేస్తుంది. అది పాత ఒప్పందాల ప్రకారంగానే జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది చేసింది. అది ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళ వైఖరి చెప్తాను వినండి. ఇప్పుడు ఆర్ఎం గారి నుంచి జూ పార్క్ వరకు ఒక 4.2 కిలోమీటర్ల ఫ్లైఓవర్ కట్టినాం. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే దాన్ని రూపకల్పన చేసిండ్రు. 95% అయింది. ఈ మధ్యకాలంలో మిగతా పనులు 5% ఇది చేసేసి అది కంప్లీట్ అయిపోయి కూడా దాదాపుగా ఇప్పుడు ఒక 4 నెలలు 5 నెలలు అయిపోయింది. దాన్ని ఓపెన్ చేయరు. ఓపెన్ చేయాలని అంటే అక్కడ ఉన్న ఎంపీనేమో మా దగ్గర చేయమని, ఇటు పక్కన ఉన్న ప్రకాష్ గౌడ్ మా దగ్గర చేయమని, ఏది ప్రారంభోత్సవం అది కూడా పరిష్కరించుకోలేనంత వ్యవహారం. అయ్యా మీకు మేమే సలహా ఇస్తాం, ఒక దగ్గర నుంచేమో ప్రారంభోత్సవం చేయండి, ఇంకో దగ్గర దిగి అక్కడ ఒక సభ పెట్టుకొని, కానీ ప్రజలకి ఇది ఉపయోగం లేకుండా చేయకండి. కట్టిన వాటిని కూడా ప్రారంభోత్సవం చేయలేనంత అసమర్థ పాలన ఇవాళ కాంగ్రెస్ చేస్తూ ఉంది. జోకర్ పాలన, అది అసమర్థ, హాస్యాస్పదంగా ఉన్నాయి. అది సెకండ్ లాంగెస్ట్ ఫ్లైఓవర్, అది PV ఫ్లైఓవర్ తర్వాత సెకండ్ లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఏంటంటే ఆర్ఎం గారిదే.
దాన్ని ఇంత మటుకు కట్టి పెడితే కూడా ప్రారంభోత్సవం చేయాలన్నంత మూర్ఖత్వాన్ని ఏమనన్నాలే. రైట్, ఓకే. నిఖిల్ గారు, మొత్తం 76% భూసేకరణ మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. 13 నెలల పరిపాలనలో దీనికి సంబంధించి ఒక ఎకరం కూడా ఈ ప్రభుత్వం సేకరించకుండానే RRR ఘనత మాదే అని ఒక డబ్బా కొట్టుకుంటుంది, గొప్పలు చెప్పుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. సో ఎగ్జాక్ట్గా RRR అనేది ఎందుకు తీసుకొద్దామని ఆలోచన చేశారు నాటి ముఖ్యమంత్రి గారు? తర్వాత RRRలో జరిగినటువంటి డెవలప్మెంట్, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటల్ని ప్రజలు ఎట్లా గమనిస్తూ ఉన్నారు? మీరు ఈ మొత్తం విషయానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ని కనుక గమనిస్తే, హైదరాబాద్కి సంబంధించి గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అష్టవంకర్లు తిప్పి ఔటర్ రింగ్ రోడ్ని నిర్మాణం చేసింది. దాంట్లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో టీడీపీలో ఉండి అనేక విమర్శలు చేసిండ్రు. కేవలం స్కామ్ల కోసం మాత్రమే భూములు లాక్కోవడానికి మాత్రమే అష్టవంకర్లు తిప్పింది గత కాంగ్రెస్ ప్రభుత్వం అని. ఈరోజు అదే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నారు. తను ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు RRRకి రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన ప్రాజెక్టు ముందుకు పోతా ఉంది. దీనికి సంబంధించి ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా ఆ ప్రాజెక్టుకు RRR అనే ప్రాజెక్టు మొత్తం రూపకల్పన చేసిందే కేసీఆర్ గారు. చాలా స్పష్టంగా తన ఆలోచన ఏ విధంగా ఉండే అంటే, తను అనేక సార్లు బహిరంగంగా కూడా చెప్పిండ్రు, హైదరాబాద్లో ఆల్రెడీ 1 కోటి జనాభా ORR లోపల వచ్చేసింది. రానున్న 10-15 సంవత్సరాల లోపల హైదరాబాద్ అనేది విపరీతంగా ఎక్స్పాండ్ అయ్యే స్కోప్ ఉంది. అనేక మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్కి వస్తూ ఉన్నాయి, అనేక ఫార్మా క్లస్టర్లు వస్తూ ఉన్నాయి, విపరీతమైన డెవలప్మెంట్ అవుతూ ఉంది. కాబట్టి రేపు పొద్దున 10-15 సంవత్సరాల కాలంలో దాదాపుగా 4.5 కోట్ల మంది హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక్క హైదరాబాద్కి సంబంధించిన ORR సరిపోదు. కాబట్టి ఇంకో 40-45 కిలోమీటర్ల రేడియస్లో మరొక రింగ్ రోడ్డు వేయాలన్నది తన ఆలోచన. దానికి సంబంధించి మన రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించిన దాంట్లో దాదాపుగా 14 నేషనల్ హైవేలు కలుస్తూ ఉంటాయి. ఆ మొత్తం కలవడం వల్ల మొత్తం ఎఫిషియన్సీ అంతా రాష్ట్ర ప్రభుత్వం నుండి పెట్టకుండా డబ్బులంతా కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా దీంట్లో ఉంటే బాగుంటుంది, జాతీయ రహదారులు దీంట్లో ఉన్నాయి కాబట్టి అనే ఆలోచన చేసి 50-50 రేషియోలో ప్రాజెక్టు చేద్దాము అని కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు అనేక సార్లు పర్సనల్గా కలిసి ఒప్పించిండ్రు. ఎవరిని? నితిన్ గడ్కరీ గారిని, వీళ్ళందరినీ కూడా స్వయంగా నరేంద్ర మోడీ గారికి రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు. ఫైనల్గా వాళ్ళు ఒప్పుకొని భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో భారత్మాల పథకంలో ఈ RRR అనే ప్రాజెక్టుని దాంట్లో ఇన్వాల్వ్ చేసే విధంగా పనిచేసిండ్రు. కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది దానికి సంబంధించి, మేము కూడా భాగస్వామ్యం అవుతాము అని. దాన్ని ముందుకు తీసుకుపోవడానికి గత ప్రభుత్వమే 76-77% భూసేకరణ చేసింది. నార్త్ పార్ట్ మొత్తం అయిపోయింది. సౌత్ పార్ట్కి సంబంధించి చూస్తే మీరు దాదాపుగా వీళ్ళు వచ్చిన 12 నెలల కాలంలో ఇప్పటి వరకు 20 ఇమేజ్లు బయటకు వచ్చినాయి. ఆ 20 ఇమేజ్ల్లో 40 రకాలుగా వంకర్లు తిరుగుతాయి, మారుస్తూ పోతా ఉంది. ఆ 40-45 వంకర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి వస్తూ ఉన్నాయి? ఆ అలైన్మెంట్ చేంజ్ అవుతూ మీరు ఈ రోజు వరకు స్పష్టమైన DPR కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళు 50% డబ్బులు ఇస్తామన్నా కూడా మీరు దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఎందుకు పనిచేయట్లేదు? కేవలం ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే వీళ్ళు స్కాములు చేయడానికి మాత్రమే చూస్తూ ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ల మధ్యలో నుంచి మొత్తం RRR పోయే విధంగా పనిచేస్తూ వాళ్ళ రియల్ ఎస్టేట్ పెంచే ప్రయత్నం జరుగుతుంది. సొంత వ్యక్తిగత లాభాన్ని ప్రయోజనం చేకూర్చడం కోసమే ఈ రకమైనటువంటి అలైన్మెంట్ డిజైన్ మార్పు అనేటువంటి ఆ విషయం చాలా చాలా స్పష్టంగా మనకు కళ్ళ ముందు కట్టినట్టుగా కనబడుతూ ఉంది. రైట్, ఓకే. భరత్ గారు, నిఖిల్ గారు మాట్లాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ORR చేసిందని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ORR అనేది కంప్లీట్ కాలేదు నిఖిల్ గారు. ఒక పావంతు, దాదాపుగా పావంతు పనులు కంప్లీట్గా పెండింగ్, అది రోడ్డే పడలేదు. ఏది ORR కంప్లీట్ కాలే. తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో ఒక 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు, 13.5 సంవత్సరాలు పట్టింది కానీ కంప్లీట్ చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మిగిలిన దాన్ని 6 నెలల నుంచి 8 నెలల లోపల కంప్లీట్ చేసేసి ORRని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ RRRకి సంబంధించి వారు చెప్పిన అన్నిటితో పాటు RRR 76% అలైన్మెంట్ కానివ్వండి, 76% ల్యాండ్ ఎక్విజిషన్ కానివ్వండి, ఏ రకమైన రాజకీయ పరమైన ఇన్వాల్వ్మెంట్ కానీ తర్వాత ఒత్తిడి కానీ లేకుండా చాలా ఫాస్ట్గా జరిగింది. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి అలైన్మెంట్లు మారుతూ ఉంటాయి. 1 ఎకరము అక్విజిషన్ చేయలేదు, రోడ్డు కోసం అక్విజిషన్ చేసింది లేదు. దీనికి మాత్రం గప్పాలు కొట్టేదానికి మాత్రం ఏం ఇది లేదు. ప్రపంచంలో అందరికన్నా ముందు నిలబడి గప్పాలు కొడుతూ ఉంటారు. తర్వాత ఈ పర్టికులర్గా ఇప్పుడు గప్పాలు కొట్టేట ఆయన అయితే ఆయనకు అది చాలా ఆయన వెనతో పెట్టిన విద్య. ఆయన ఏదైనా మాట్లాడతాడు, ఏమైనా చెప్తాడు. ఆయన గప్పాలు కొట్టిన మంత్రి ఎవరైతే ఉన్నారో
ఓకే. కాబట్టి ఈ అరాచకం అండి, వీళ్ళని విమర్శించేదానికి ఒకటి ఇంకొకటి ఉంది, ఒకటి లేదని కాదు. గారు, ఫార్మా వ్యతిరేక పోరు అనేది అక్కడ మొత్తం రంగారెడ్డి జిల్లాలోని అనేక గ్రామాల్లో ఉధృతంగా చేస్తున్నారు. అక్కడ ఫార్మాసిటీ రద్దు చేసినప్పుడు మరి మా భూములు మాకు వెనక్కి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు, ప్రభుత్వం ఎందుకు దోబూచులాడుతోంది, మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నట్టు ఫార్మా రైతుల పోరు ఉధృతంగానే చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఇంతకన్నా మూర్ఖత్వం లేదండి. మొత్తం ఫార్మా అంతా కూడా ఒక దగ్గరికి తీసుకొని పోయి తర్వాత ఎఫ్లియెంట్స్ ఏవైతే వస్తాయో ఆ ఎఫ్లియెంట్స్ని ట్రీట్ చేసే దానికోసం ఎయిర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, వీటి ఎక్కడ కూడా ఏ రకమైన పర్యావరణానికి ఏ రకమైన హాని జరగకుండా ఉండేదానికోసము అత్యంత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించేసి ఎఫ్లియెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని, తర్వాత ఎయిర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని అన్నిటిని కూడా అక్కడ పెట్టి మొత్తం ఫార్మా అంతా అక్కడికి తీసుకొని పోవాలనే ఒక సదుద్దేశంతో ఒక పెద్ద మెగా ప్రాజెక్ట్, ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫార్మా సిటీని అక్కడ ప్రపోజ్ చేసి దాదాపు 13,000 ఎకరాలని గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో, ఇది కేటీఆర్ గారు సింగిల్ హ్యాండెడ్గా దీన్ని అమలు చేసే కార్యక్రమం తీసుకొని అక్కడ తీసుకోవడం జరిగింది. తర్వాత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా దానికి బ్రహ్మాండమైన అదే ఏంటిది దానికి ఒక వెల్కమ్ చేస్తున్నారు. అట్లాంటి దాన్ని ఇవాళ వచ్చేసేసేది ఫార్మాసిటీ ఒక దగ్గర ఎందుకు ఉండాలి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల ఉండాలి. ఎవడు చేస్తాడు 10 చోట్ల ట్రీట్మెంట్, అట్లాంటి టెక్నాలజీతోనే ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలని అంటే కష్టము. తర్వాత హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ ఫార్మా ఇండస్ట్రీ, ప్రపంచానికే ఫార్మా రాజధాని హైదరాబాద్. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఉన్న స్టేజ్ నుంచి ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలనే ఉద్దేశంతో చేసిన ఒక ప్రయత్నాన్ని మూర్ఖపు ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, స్టూపిడెస్ట్ గవర్నమెంట్ ఎవర్ సీన్ బై ది కంట్రీ. అట్లాంటి ఫార్మాసిటీని ఇవాళ ధ్వంసం, డిస్ట్రక్షన్, కేటీఆర్ గారు నిన్న అన్నారు డిస్ట్రక్షన్ అని, డిస్ట్రక్ట్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. దాన్ని ఏదో 4th సిటీ అని, తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్ దందాలు చేసే దానికోసము రెడీగా ఉన్న ఒక 13,000 ఎకరాలని దానికి అటు కన్వర్ట్ చేసే దానికోసం ఇవాళ జరిగే ప్రయత్నం ఏదైతే ఉందో రాష్ట్రానికి ఇన్కమ్ తీసుకురాదు, రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ తీసుకురాదు, రాష్ట్రం యొక్క ఆర్థిక విధానాన్ని ధ్వంసం చేసే పద్ధతిలో ఇవాళ వాళ్ళు చేస్తుంటే రైతులు మేము ఫార్మాసిటీ వస్తుంది, మాకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రానికి మంచిది అవుతుందని చెప్పి మేము ల్యాండ్ ఇచ్చినాము. ఇవాళ ఫార్మాసిటీ అక్కడ రాకపోతే, అక్కడ పెట్టకపోతే మా భూములు మాకు ఏమని ఇవాళ ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇది ఎవరికి బాగున్నది? రైతులకి మంచిగా లేదు, గవర్నమెంట్కి మంచిగా లేదు, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి మంచిగా లేదు, అభివృద్ధి సాధించాలనుకునే రాష్ట్రానికి మంచిగా లేదు. ఇట్లాంటి ఒక స్టూపిడ్ పాలసీని తీసుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని సర్వనాశనం చేస్తుంది, రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తూ ఉంది. రైట్. నిఖిల్ గారు, ఒక ఔషధ రంగానికి రాజధానిగా హైదరాబాద్ను మార్చాలనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పం తీసుకొని 13,000 ఎకరాలు ఒక దగ్గరే ఫార్మాసిటీ ఉండాలి, నగరానికి దూరంగా 19,000 ఎకరాలండి, 13,000 చిల్లర ఎకరాలు సేకరణ జరిగింది. మొత్తం 19,000 ఎకరాలలో ప్లాన్ జరిగింది. సో అంత రైతుల్ని ఒప్పించి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇవాళ వచ్చి ఫార్మాసిటీ ఒక దగ్గర కాదు, ఫార్ములా క్లస్టర్లు, విలేజ్లు అంటే రకరకాల తోటి మళ్ళీ ఇచ్చినటువంటి రైతులు మళ్ళీ ఒక ప్రశ్నార్థకంగా మారి మా భూములు మాకు ఇవ్వండి అని మళ్ళీ ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి. ఇటువంటి రైతుల్ని ఇవాళ డిస్టర్బ్ చేయడం ఎంతవరకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సమంజసం? ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా ఇచ్చినటువంటి భూముల్ని ఉపయోగించుకోకపోతే వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలి. అట్లా కాకుండా ఎందుకు వాళ్ళని హోల్డ్లో పెట్టింది ఒక నిర్ణయం సంబంధించి? మీరు గతంలో వచ్చినటువంటి 4-5 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కరోనా సిచ్యువేషన్ చూస్తే కూడా మన హైదరాబాద్ నుండి కరోనా వ్యాక్సిన్ ప్రపంచం మొత్తం ఎగుమతైంది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కి అద్భుతమైన పేరు ప్రతిష్టలు వచ్చినాయి. మీరు ఫార్మాలో చూసినా, లైఫ్ సైన్సెస్కి సంబంధించి చూసినా, ఏరోనాటికల్ చూసినా, లేకపోతే రేపు పొద్దున ఐటీ చూసినా కూడా ఏ రంగం తీసుకున్నా కూడా హైదరాబాద్ విస్తృతంగా అభివృద్ధి చెందే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దానికి సంబంధించి ఈ ఫార్మాకి సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఒక చోట ఉండాలి, హైదరాబాద్కి దగ్గరలో ఉండాలి అని చెప్పి గత ప్రభుత్వం దాదాపుగా 13,500 ఎకరాలు సేకరణ చేసింది. ఇంకొక 5-6 ఎకరాలు సేకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటంటే, వచ్చిన వాళ్ళు డే 1 డే 2 తను చేసిన పని ఏంటంటే ఈ ఫార్మా క్లస్టర్ మొత్తాన్ని ఇక్కడ నుంచి ఎత్తేస్తున్నాము అని చెప్తా ఉన్నారు. తర్వాత మళ్ళీ అందరు అడిగిన తర్వాత ఏం చెప్తారు, ఇక్కడ ఫార్మా విలేజ్ వస్తుంది అన్నారు. తర్వాత మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు, రో హౌస్లు వస్తాయన్నారు. తర్వాత మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు, ఇక్కడే ఫార్మా క్లస్టర్స్ పెడతాం కానీ కొంచెం టైం పడుతుంది అంటా ఉన్నారు. అక్కడ ఉన్న రైతులందరి దగ్గర నుండి పంట పండించే పొలాలని ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనే నిర్ణయంతో గత ప్రభుత్వం ఒప్పించింది. ఆ ఒప్పించడానికి సంబంధించిన సమావేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోదండ రెడ్డి గారు ఇక్కడ డిస్టర్బ్ చేశారు ఫార్మాసిటీ ప్రణాళికని.
ద సేమ్ టైం రైతుల్ని అక్కడ లగచర్లలో కూడా ఫార్మా పేరుతో అక్కడ డిస్టర్బ్ చేశారు. అవును అవును వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి కూడా ఒప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సమర్థించిండ్రు దాన్ని. అంత జరిగిన తర్వాత అంత రెడీ ఉండి అక్కడ ఇన్ఫ్రా అంతా క్రియేట్ చేసి 200 ఫీట్ల రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఇవన్నీ నిర్మాణం చేసింది గత ప్రభుత్వం. ఎస్టీపీలు, ఎస్డబ్ల్యూపీలు ఇవన్నీ కూడా నిర్మాణం చేసిన తర్వాత కేవలం కొన్ని కంపెనీలకు అలొకేషన్స్ కూడా అయిపోయినాయి. దాన్ని మొత్తాన్ని ఈ రోజు లూప్ లైన్లో పెట్టేసింది ప్రభుత్వం. లూప్ లైన్లో పెట్టి రాష్ట్ర చివరి అంచుల్లో ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి కొడంగల్ ప్రాంతంలో పెడతామని చెప్తా ఉన్నారు. అక్కడ నిన్న ఉన్న రైతులను, దళితులను, గిరిజనులను ఏ రకంగా ఇబ్బందులు పెట్టిండ్రో, ఏ రకంగా వాళ్ళను జైల్లో నిర్బంధించిండ్రో మనం చూసినాం. మళ్ళీ నిన్నగాక మొన్న కొత్త ప్రపోజల్ తీసుకొస్తుంది ఏంది, మంథని నియోజకవర్గ పరిధిలో, మంచిర్యాల పరిధిలో పెడతామంటున్నారు. మీరు అసలు మీ ప్రభుత్వానికి ఒక విధానం ఉందా? ఫార్మా ఎక్కడుంటే బాగుంటుంది? హైదరాబాద్కి దగ్గరగా ఉంటే రేపు పొద్దున ఎక్స్పోర్ట్స్కి, ఇంపోర్ట్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఈజీ ఉంటుంది, రాష్ట్రానికి ఆదాయం పెరిగే విధంగా ఉంటుంది. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే పరిస్థితులు ఉంటాయి. హైదరాబాద్ ఇంత ఎక్స్పాండ్ అవుతున్న పరిస్థితిలో మీరు ఇటువంటి పెద్ద ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రానికి ఒక మంచి పేరు తెచ్చే పథకానికి ఇటువంటి ప్రాజెక్టులన్నింటిని సైడ్ ట్రాక్ ఎందుకు చేస్తూ ఉన్నారు? మీరు దీని మీద స్పష్టమైన విధానాలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? ఇదంతా విషయం చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే కేవలం అసమర్థ పరిపాలన వల్లనే ఇవన్నీ జరుగుతున్న విషయాలు చాలా చాలా స్పష్టంగా తెలుస్తా ఉన్నాయి మనకి. రైట్, ఓకే భరత్ గారు. సో ఎక్కడ చూసినా కూడా అదే అంటే బలవంతంగా మంతని, కొడంగల్, తర్వాత మంచిర్యాల ఈ ప్రాంతాలలో మీరు ఫార్మాసిటీ పెడతానంటే ఫార్మాసిటీకి కావాల్సింది ఏంటంటే నిపుణులైన ఉద్యోగులు అవసరం, నైపుణ్యంతో కూడుకున్న వ్యవహారం ఇది. హైదరాబాదులో ఐడిపిఎల్ లాంటి సంస్థలు, ప్రపంచ ఖ్యాతి చెందిన ఐడిపిఎల్ లాంటి సంస్థలు ఉండడం మూలంగా అప్పటి నుంచి పరంపరగా అనేక రకాల ఫార్మా కంపెనీలు ఇక్కడ ఉండడం మూలంగా ఫార్మా టెక్నాలజీతోని సంబంధించిన కాలేజీలు కూడా ఇక్కడ ఉండడం మూలంగా ఆ నైపుణ్య ఉన్న ఉద్యోగులు ఇక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక్కడే ఉంచాల్సిన అవసరం ఉన్నది. అది దానికోసం తర్వాత R&D కూడా ఇక్కడే ఉన్నది కాబట్టి ఇక్కడే ఉంచాల్సిన అవసరం ఉంది, ఇక్కడే విస్తృతం చేయాల్సిన అవసరం ఉన్నది. కాలుష్యం లేకుండా ఆ కాలుష్య బారి నుంచి తప్పించే దానికోసమే ఒక ప్రత్యేకమైన సిటీని ఇక్కడ పెట్టడం జరిగింది. తద్వారా ఆలోచించింది ఏంటంటే ఒక 6 లక్షల డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 6 లక్షల కొత్తది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, తర్వాత ఇండైరెక్ట్గా 1x3 ఉంటుంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఒక డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్కి 3 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, మొత్తం 24 లక్షల మందికి ఉద్యోగం వచ్చే ఒక ఉత్కృష్టమైన ప్రాజెక్టుని ఫార్మా రంగంలో ఒక్క ఫార్మాసిటీతోనే సర్వనాశనం చేసిన మూర్ఖపు ప్రభుత్వం ఇది. ఇవాళ ఫార్మా వ్యతిరేక పోరు జరుగుతుంది. ఏది మన ఫార్మాసిటీ భూములు మాకు కావాలనే కోరిక ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి, పిల్లలు సెటిల్ అవుతారు, మాకేమైనా వ్యాపారాలు వస్తాయి, ఆదాయాలు పెరుగుతాయి అని రైతులు ఇచ్చినారు. ఆ భూములన్నింటినీ తక్కువ రేటుకి ఇచ్చినారు, వాలంటరీగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఈ రకంగా దందాలకి ఇప్పుడు ఆ భూములని అలాట్ చేసే కార్యక్రమం పెట్టిన తర్వాత రైతులు కోరుకోవడంలో తప్పే ఉంది. చివరిగా నిఖిల్ గారు, సో ఏం జరగాలి? రైతులకి ఎట్లా న్యాయం చేయాలి ప్రభుత్వం? ఇప్పుడు రైతుల ముందు ఉన్నటువంటి ఈ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలి? ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ భూములు సేకరణ చేసిందో ఆ సేకరించిన దాంట్లో ఫస్ట్ ప్రాజెక్టులు మీరు గతంలో అనౌన్స్ చేసిన ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోండి, అవన్నీ ఎస్టాబ్లిష్ చేయండి, నిరుద్యోగ సమస్య లేకుండా చూడండి. రేపు పొద్దున భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వైపు చూసే విధంగా ఇంకా మెరుగ్గా పనిచేయండి. గత ప్రభుత్వానికి సంబంధించి ఏ రకంగా అయితే అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చిండ్రో దాన్ని మరింత శోభ కలిగే విధంగా పనిచేయండి. మీరు శోభ కలిగే విధంగా పనిచేయడం పక్కన పెట్టి క్షోభ తెచ్చే విధంగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ క్యాబినెట్ కానీ అందరూ కూర్చొని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన దగ్గర డైనమిక్ ఆఫీసర్లు ఉన్నారు, డైనమిక్ సిస్టమ్ ఉంది, అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఉన్నదాన్ని మీరు సరిగ్గా ముందుకు తీసుకుపోతే సరిపోతుంది. ఖచ్చితంగా తీసుకుపోయి గతంలో ఏదైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో అవన్నిట్లను ముందుకు తీసుకుపోయి అమలు చేసే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అలేని గారు, థ్యాంక్ యూ సో మచ్ సోమా భరత్ కుమార్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.